ఇంజనీర్లు అయినరు. మీరు మాట్లాడుతున్న ఈ గురుకుల పాఠశాల నేను రోజు కుట్ర చేసి గురుకుల పాఠశాలలో విషాహారం నేను తినిపిస్తున్నా అంటున్నారు. మీరు ఒక అమ్మగా ఎప్పుడైనా ఆలోచించినా? అసలు మీరు మాతృమూర్తి అయితే ఈ మాట మాట్లాడగలరా మీరు? సురేఖ గారు, మీకు కూడా ఒక బిడ్డ ఉన్నది. ఒక తల్లి ఒక తండ్రి తన సొంత బిడ్డలను విషం పెట్టి చంపుతాడానండి? మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? నేను నా సొంత బిడ్డలను వదిలేసి ఈ 2 లక్షల మంది బిడ్డలు నా బిడ్డలు అనుకొని నేను నా పిల్లలు వదిలేసి ఈ పిల్లలందరి చుట్టూ తిరిగిన. నేను ప్రతిరోజు కూడా ఆరాటపడ్డా. నేను 9 సంవత్సరాలు ఆరాటపడ్డా. అందుకొరకే ఇలా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. ఎలాంటి వసతి లేని బిడ్డలకు ఆ రోజు కేసీఆర్ గారితో మాట్లాడి వారిని ఒప్పించి 300 ఉన్న గురుకుల పాఠశాలను 1000 గురుకుల పాఠశాలలాగా చేసి ఎంతోమంది అమ్మాయిలు చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు అవుతుంటే వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు తర్వాతైనా చేసుకోవచ్చు, వాళ్ళు ప్రయోజకులు కావాలని చెప్పేసి వేల మంది జీవితాలు కాపాడు. ఆనాడు కేసీఆర్ గారి దార్శనికత వల్ల దాదాపుగా 75 డిగ్రీ కళాశాలలు తీసుకొచ్చినాం. మీరు ఎప్పుడైనా ఆలోచించినా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో? సురేఖ గారు ఎప్పుడైనా ఆలోచించిందా వీటి గురించి? ఇలా మీరు నా మీద మరి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ గురించి తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు, మరి ముఖ్యంగా వరంగల్ ప్రజల్లో మీ కుటుంబం చేసిన అఘాయిత్యాల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం. మరి ముఖ్యంగా విద్యార్థుల జీవితాలు హాస్టళ్లల్లో, యూనివర్సిటీ హాస్టళ్లల్లో ఇంకెంతోమంది మహిళలు వాళ్ళందరి జీవితాలు కూడా మీ కుటుంబం చేసిన అఘాయిత్యం వల్ల నాశనం అనియాల. మరి వరంగల్లో ఉండే గెస్ట్ హౌస్లు, వరంగల్లో ఉండే ప్రభుత్వ గెస్ట్ హౌస్లు, అదేవిధంగా మీ ఫామ్ హౌస్ల గోడలు ఈ అఘాయిత్యాలకు సాక్ష్యం. అందువల్లనే ఆ రోజు 2002లో ఇప్పుడున్న జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ గారు మీ కుటుంబానికి వరంగల్లో హన్మకొండ చౌరస్తా దగ్గర బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చిండు. దానికి సాక్షి ఈరోజు మీ వర్ధన్నపేట ఎమ్మెల్యే, ఒకప్పుడు సీఐగా ఉన్న కేఆర్ నాగరాజు. ఆయన అడగండి, ఇలా ఆయన ఫోన్ చేసి అడగండి వర్ధన్నపేట. మీరు మా గురించి మాట్లాడతారు, మీరు నా గురించి కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకున్నదా అసలు? సురేఖ గారు, మీరు రోజు బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీల గురించి వీడియోలు చేసే మీరు మా ఆకలితో అలమటిస్తున్నా, ప్రతిరోజు కూడా విషాహారం తిని తల్లడిల్లుతున్నా, విషాహారం తిని హాస్పిటల్ పాలైతే వైద్యం దొరకని దీనమైన స్థితిలో ఆర్తనాదాలు చేస్తున్న పిల్లలు బాధలు మీకు అర్థమవుతాయా సురేఖ గారు? ఒక మాతృమూర్తిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఎట్లా మాట్లాడతారు మీరు అసలు? మేము ఎందుకోసం మా కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పినారు, ఈ గురుకుల బాట అనేది మేము ప్రభుత్వం మీద విమర్శల కోసం కాదు, మా పిల్లల ప్రాణాలు రక్షించుకోవడం కోసం. ఇలా రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదు, మంత్రులకు శ్రద్ధ లేదు, విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకొరకే మేము ఇలా గురుకుల బాట పెట్టినాం. మీరు ఏం మాట్లాడుతున్నారు? మేము వృధా చేసినాం ఆ 99 కోట్లు. తీసుకురండి రికార్డులు, ఏం తీసుకొస్తారో. సీతక్క గారు అంటున్నారు, ఆమె తన మూలాలు మర్చిపోయి మాట్లాడుతున్నారు సీతక్క గారు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు బయట పెట్టండి సీతక్క గారు, బయట పెట్టండి, సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి. ఇప్పుడు కొండా సురేఖ గారు అంటున్నారు కదా, నేను అవి చేసిన బల్క సుమన్ గారు నా మీద ఆరోపణలు చేసిందని మీరు నిన్న మాట్లాడిగా. బల్క సుమన్ గారు నా పక్కనే ఉన్నారు, ఆయన కూడా చెప్తారు ఏం ఆరోపణలు చేసిండో. ఏం మాట్లాడుతున్నారు మీరు? మత్తులో ఉండి మాట్లాడుతున్నారు సురేఖ గారు. అది మా దురదృష్టం, తెలంగాణ ప్రజల దురదృష్టం. మీలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ఒక మంత్రి హోదాలో ఉండడం, మరి మీలాంటి వాళ్ళను అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి తన కుట్రలను యథేచ్ఛగా చేస్తున్నారు. నేను కుట్ర చేస్తున్నట్రా మీరు? కేటీఆర్ గారు కుట్ర చేస్తున్నట్రా? కుట్ర చేస్తున్న ఎవరు? అది కూడా తెలంగాణ ప్రజలకు తెలవాలి. ఈ తెలంగాణలో కాంగ్రెస్ కొలువుదీరిన వెంటనే మొట్టమొదటి కుట్ర రేవంత్ రెడ్డి చేసిండు. ఏం చేసిండు ఆయన? గురుకులాల వల్ల తల్లిదండ్రులకు పిల్లలకు సంబంధాలు దెబ్బతింటున్నాయి, అందుకొరకు గురుకుల వ్యవస్థ మంచిది కాదని రవీంద్ర భారతిలో చెప్పిండు. అది అయిపోయింది. రెండవది, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మంచిగా పనిచేస్తున్న ఒక మంచి అధికారిని తీసుకుపోయి ట్రాన్స్ఫర్ చేసిండ్రు. అది రెండవది. మూడవది మీరు చేసిన కుట్ర ఏంటంటే ఈ సాంఘిక సంక్షేమ శాఖకు తర్వాత విద్యాశాఖకు మంత్రి లేకుండా చేయడం మీరు చేసిన మూడవ కుట్ర. నాలుగవ కుట్ర, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలని కేసీఆర్ గారు పెట్టిన అద్భుతమైన పాఠశాల అంటే కూడా నాశనం చేసిండ్రు.
ఆర్మీ కళాశాలను నాశనం చేసిండ్రు. అమ్మాయిల కోసం దేశంలో మొత్తం